3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను సార్ ఈ మందులు. వేరే టెక్నికల్ మందులు అయితే పనిచేయలేదు సార్ మాకు. దాని తర్వాత బాగా వర్షాలు పడ్డాయి, మనకి వర్షాలు పడ్డాయి. 3 రోజులు అనేవి 3 సార్లు కొట్టినాను సార్. ఫస్ట్ బేస్ వేసుకున్నాము. స్ప్రే చేసి 3-4 రోజులు అయింది. ఎంబడే మనకు బాగా కనబడుతుంది. 25 క్వింటాలకు గాను కింటన్నర తాలు, అంత మించి ఏముండదు. కింట లోపలనే ఉంటుంది. ఇది వచ్చేసి 3 డేస్కి ఒక డోసు, 5 డేస్కి ఒక డోసు, 7 డేస్కి ఒక డోసు కొడితే ఖచ్చితంగా రిజల్ట్ సార్. పుష్పాంజలి ఆగ్రో ఏజెన్సీ వల్ల, వెంకటేశ్వర్ల సార్ వల్ల నేను ఈ రోజు లబ్ధి పొందాను సార్. ఆయన వల్లనే. రైట్. నమస్కారం అండి, నా పేరు వి విజయ్ కుమార్, ఎంఎస్సీ అగ్రికల్చర్ ప్లాంట్ పెథాలజీ. నేను పుష్పాంజలి అగ్రి ఇన్పుట్ టెక్నాలజీస్ కర్నూలు నుంచి వస్తున్నాను. ఫీల్డ్ విజిట్స్లో భాగంగా మన మందులు అంటే పవర్ ప్లస్ బయోబీ మిరప పంటల్లో మొదటి నుంచి వాడిన రైతుల్ని కలుస్తూ వస్తున్నాను. ఆ దారిలోనే ఈరోజు మనము అలీ హుస్సేన్ గారి పొలంలో ఉన్నాం. 2.5 ఎకరా పొలము. నమస్కారం అలీ హుస్సేన్ గారు. నా పేరు వచ్చేసి అలీ హుస్సేన్, మద్దూరు గ్రామం సార్, నంద్యాల జిల్లా, పామలపాడు మండలం. గత 10 ఏళ్ళ నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను. మిరప పంటలో అనుభవం కలిగిన తేజ రకం వెరైటీ వచ్చేసి 6 ఏళ్ళుగా వేస్తున్నాను సార్. ఆ పంటల్లో దిగుబడి బాగా వచ్చింది. 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను సార్ ఈ మందులు. మన పుష్పాంజలి ఆగ్రో ఏజెన్సీ వాళ్ళవి మందులు బయోబీ కానీ పవర్ ప్లస్ కానీ వాడుతున్నాను. ఏ టెక్నికల్ మందులు పనిచేయలేదు. నేను ఎట్లా ఏం చేయాలా అనేది అర్థం కాక సార్ వాళ్ళను అనుసరించి వాళ్ళను ఆ మందులు వాడడం మొదలుపెట్టాక మన పూతల పురుగు కానీ కాయ కానీ పిందె కానీ కొట్టినాక మందులు బాగా పనిచేసినాయి. మంచి దిగుబడి రానిగా మంచి అవకాశం ఉంది. వేరే టెక్నికల్ మందులు అయితే పనిచేయలేదు సార్ మాకు. ఇవి బయోబీ పవర్ ప్లస్ బెల్లము అస్టాపు ఇవి వాడిన తర్వాత పూత కాత నుంచి చిగురు కానీ మర్చిపోకుండా వచ్చింది సార్ మాకు. మంచి దిగుబడి రానికి కానీ అవకాశం ఉంది. 15 నుంచి 20 క్వింటాలు వచ్చే దిగుబడి కానీ 25 నుంచి 30 క్వింటాల దిగుబడి కానీ తీయవచ్చు సార్. దీనివల్ల మంచి దిగుబడి రావచ్చు అనుకుంటున్నారు. ఆగస్టు 20 నుంచి 25 మధ్య నాటారు. వర్షాల వల్ల మన మొక్క ఎంతో డ్యామేజ్ అయింది. అప్పటికి మనకి స్ప్రేయింగ్ కూడా జరిగేలేదు. వర్షాలు మొక్క కుదురుకోనికి కూడా అవకాశం లేదు. వర్షాలు 60% అయితే నష్టపోయాం సార్. మొక్కలు అనేవి ఏలవనే సార్, వాడబడినాయి మొత్తం. వేరు కూడా పెరిగింది ఆ టైంలో. వేరు వ్యవస్థ లేదు. తర్వాత ఏ మందులతో మొదలు పెట్టారు డోస్ ని? పవర్ ప్లస్ బయోబీ వాడిన తర్వాత అవి వాడిన తర్వాత ఈ గ్రోతింగ్ కానీ మొక్క శక్తి కానీ వేరు వ్యవస్థ కానీ బాగా అనుకూలంగా ఉంది సార్. మీకు రికవరీ మొదలు పెట్టాము. రికవరీ నుంచి మొదలు పెట్టినాం మేము. వచ్చేసి ఫస్ట్ రౌండ్ కొట్టినాక 3 రోజులకు ఒక రౌండ్ 3 సార్లు అట్నే కొట్టాను సార్. 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క రౌండ్ వేసుకుంటే వెళ్ళిపోయాను. తర్వాత 5 రోజులకు ఒక రౌండ్, వారానికి ఒక రౌండ్, 10 రోజులకు ఒక రౌండ్ వాడినాం సార్. అవకాశం మనకు మొక్క పిలిచలేంగా, మధ్యలో తొందర అయితే పిలిచలేదు. 3 రోజులు అనేవి 3 సార్లు కొట్టినాం సార్. ఫస్ట్ బేస్ వేసుకున్నాము. తర్వాత 5 రోజులకు ఒక రౌండ్, తర్వాత వారానికి ఒక రౌండ్ అట్లా వేసుకొని వచ్చిన తర్వాత మొక్క అనేది చాలా బలంగా అయ్యి దిగుబడి కానీ పూత కానీ పూతల పురుగు కానీ ఎక్కడే కానీ కనపడకుండా సార్. పూతల పురుగు అనేదే లేదు. అవును, అసలు పువ్వునా ఎన్ని పూలు చూస్తే అన్ని పూలు చాలా ఫ్రీగా ఉన్నాయి. అదే తర్వాత పూత కాత కాయ పండు సార్. పండు అన్ని స్టెప్పులు ఉన్నాయి. స్టెప్ తర్వాత ఇప్పుడు పొలాన్ని మీరు చూస్తే డ్యామేజ్ అయిన మొక్కలు ఎక్కువ కనిపించట్లేదు. సార్లు కలిసిపోవడానికి ఇంకా నాకు తెలిసిన నెలలో కొద్దిగా సార్లు కలిసిపోతాయి. ఇది ఆయం అయితే చాలా ఎడల్పు పెట్టినారు. అవును, ఆయం గానీ కలిసిపోయే అవకాశం ఉంది. ఈ కొమ్మలు ఇట్లా కొమ్మలు చూసినా ఇవన్నీ మనకు సాగుతాయి బాగా. కింది నుంచి కాత పూత కింద కాయ పండు సార్. రైట్ అన్న. సంవత్సరం కొంచెం వర్షాల వల్ల ఇంకా కలుసుకోలేకపోయింది. లేకుంటే ప్రతి సంవత్సరం 30 క్వింటాలు అక్షరాలు వచ్చింది సార్. 30 క్వింటాలు మన మందులతో క్వింటాలు ఇదే సేను 80 క్వింటాలు కూడా పండింది సార్. నేను మందు మనతో జాకిర్ హుసేన్ ఉన్నాడు. అన్నకు ఈ పొలంలో స్ప్రేయింగ్ చేసి జాకిర్ గారే ప్రతి స్ప్రేయింగ్ లో అన్న అబ్జర్వేషన్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మనం చూసేదానికి స్ప్రేయర్ చేసే వ్యక్తి చూసేదానికి. మీరు స్ప్రే చేసుకుంటూ వస్తారు కదా, మీరు రెగ్యులర్ గా స్ప్రే చేస్తే మొక్క ఏంది ఇంత లేస్తుంది తెలిసిపోతుంది మీకు. ఈ రౌండ్ కొట్టినామా ఏం మందు కొట్టినాము ఎంబడే రిజల్ట్స్ సార్. ఇప్పుడు నేను స్ప్రే చేసి 3-4 రోజులు అయింది. ఎంబడే మనకు బాగా కనబడుతుంది. ఒకప్పుడు మీరు ఫ్రీగా నడిచింటారు. ఈ స్ప్రేయింగ్ లో ఇప్పుడు మొక్కలు మీ కాళ్ళ ఇరిగిపోవడము, కొమ్మలు మీ కాళ్ళకి చిక్కుకోవడం జరుగుతుంది. అంటే ఫాస్ట్ మందు కొట్టినాము, పని చేసింది, తల్లి లేదు పిల్ల లేదు, రిజల్ట్ ఉంది. దోమ లేదు, దాని తల్లి లేదు, దాని పిల్ల లేదు. సరేనా? ఇప్పుడు మీరు కాయ ఇప్పుడు తీశారు,
కాయ తీసి 1 వీక్ అయింది సార్. 1 వీక్ అయింది అంటే ఇప్పుడు ఆరుతుంటది అది. ఆరుతుంది సార్. దగ్గర దగ్గర ఈ 2.5 ఎకరాకి ఎన్ని క్వింటాల కాయ ఇప్పుడు రెడీగా ఉన్నట్టు? ఇప్పుడు వచ్చేసి ఎకరాకు వచ్చేసి 10 క్వింటాలు దిగుబడి వచ్చింది సార్. 10 క్వింటాలు ఆరిన కాయ రెడీ టు సెల్, రెడీ ఫర్ సెల్, అమ్మడానికి రెడీగా ఉంది మనకు. 25 క్వింటాల వరకు ఉంది సార్. అంటే ఇప్పుడు మనము ఇప్పటి వరకు ఎకరాకు 10 క్వింటాలు తీసినట్టు లెక్క. లెక్క. సరే, మరి 10 క్వింటాలు తీసినట్టు నాకైతే మొక్కలు కనపడతలేవు. నువ్వు వారానికి రెడీ కాయ కనిపిస్తుంది. ఒక విషయం సార్, మళ్ళీ ఇప్పుడు కొంచెం స్పీడ్ గా చేసేస్తే స్పేర్లో ఇంకా మనకు తెంచని విధంగానే మళ్ళీ మొదటి కాయ చేను లెక్కనే ఉంటుంది సార్. ఇంకా చెప్పాలంటే మొదటి కోత కన్నా ఈసారి గట్టిగా తీసుకోవచ్చు. అవును సార్, గట్టిగా ఒక తీసుకోవచ్చు. 4-5 క్వింటాలు పెరుగుతుంది. ఈసారి తెంచడంలో మళ్ళీ 4-5 క్వింటాలు పెరుగుతుంది కాయ. రైట్ అన్న. తర్వాత ఇప్పుడు కాయ కలర్ గానీ, పొడవు గానీ, తూకం గానీ, ఇప్పుడు క్వాలిటీ ఫ్యాక్టర్ మాది వచ్చేసి 25 నుంచి ఆ మధ్యన 25 అవతలనే ఉంటుంది సార్ కాయ దిగుబడి. కాకపోతే తాలుగాయ మాత్రం అయితే మొత్తం 25 క్వింటాలకు గాను కింటన్నర తాలు, అంతకు మించి ఏముండదు సార్. కింట లోపలనే ఉంటది అంతే. మరి ఆ లెక్క ప్రకారం చూస్తే 3-4% అంతే. 25 క్వింటాలకు 1 కింట కూడా రావట్లేదు సార్. రైట్, తాలుగాయ రావట్లేదు. అంతా 25 క్వింటాలకు గాను 1 కింట లోపల. అంటే దీని అర్థం ఏంటి? మనకు ఎక్కడ కాయ కుళ్ళు అనేది కాయకుళ్ళు గానీ, కాయ క్వాలిటీ లేకుండా పెరగలే, పండాగ గానీ, ఎండుకుళ్ళు గానీ ఏది లేదు సార్. కాయ అనేది పెరిగిన ప్రతి కాయ క్వాలిటీగా పెరిగింది, క్వాలిటీగానే ఉంది. రైట్ అండి. తర్వాత మీరు ఇప్పుడు మొక్క పెరుగుదలని చూసుకుంటేనా, ఇట్లా చూస్తే పిల్ల కొమ్మలు, సైడ్ కొమ్మలు విచ్చుకొస్తున్నాయి. సైడ్ కొమ్మలకు కూడా కొత్త సైడ్ కొమ్మలు, సైడ్ బ్రాంచెస్ సార్. సైడ్ బ్రాంచెస్ చూడండి సార్. ఇక్కడ పూత, కాత, కాయ, పండు సార్. పండు అన్నది మొత్తం సార్. ఇగురు నుంచి పుట్టిన ప్రతి 2 ఆకులు కొత్త పువ్వుతోనే పుట్టడానికి ట్రై చేస్తున్నాయి. చిట్టాకు సార్, చిట్టాకు. తర్వాత ఫ్లవర్ చూస్తే బలంగా, అందంగా, వైట్ గా. ఇది ఉండదు సార్. ఇది బ్లాక్ త్రిప్స్ ఉంటే ఈ కాయ, ఈ పూత అనేది అంత విశాలంగా విచ్చుకొని ఉండదు. అది ఆ మందు ప్రభావం వల్ల ఇది పూత అనేది విడుచుకొని ఉంటుంది సార్. ఇది అవునన్న. స్ప్రే చేస్తా అన్న కల్పిస్తారు. మీకు స్మెల్ ఎలా అనిపించేది? మందు స్మెల్ అంటే కెమికల్ లాగా దురద పుట్టడం కానీ, కళ్ళు కొద్దిగా మంట పుట్టడం కానీ అలాంటివి ఏమి ఉండవు మనకు. ఎందుకంటే సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా తయారు చేసిన మందులు అవి. ఈ మందులతో మనము రెగ్యులర్ గా స్ప్రేయింగ్ చేసుకుంటూ వస్తే ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాయ కూడా మనము తయారు చేయొచ్చు. అది కూడా మేము లైన్ స్టార్ట్ చేస్తున్నాం. దీనిలో బెనిఫిట్ ఏంటంటే, మనం ఈ మాలిక్యూల్ మన ప్రోటోకాల్లో మన మందులు రెగ్యులర్ గా అవే ఇస్తాం, ఏవి మార్చే అవకాశం ఏం లేదు. మనది మొదలు పెడితే ఫార్మర్ ఈ రోజు ఈ డోస్ కొట్టినాను, రేపు అది కొనాలా, రేపు ఈ కంపెనీది కొనాలా, ఎల్లుండి ఆ కంపెనీది కొనాలా అనే కన్ఫ్యూజన్ లేదు. కంపెనీ మందులు అయితే వాడినా కానీ పని చేయలేదు సార్. ఈ మందులు వాడిన తర్వాత 3 రోజులు ఒకసారి, 5 రోజులు ఒకసారి, వారానికి ఒకసారి వాడినా కానీ మంచి రిజల్ట్ ఉంది. అసలు సెట్ అవుతుంది సార్. అసలు పక్కకి మనకు మొక్క తిప్పదు, ఇంకో మందు కొట్టు అడగాల్సిన అవసరం లేదు సార్. మనకు ఈ మందులు అన్న ఒకటి మనుషులకు ఏం కాదు, రెండోది తేనెటీగలకు గాని, ఫార్మర్ ఫ్రెండ్స్ అంటాం, రైతు నేస్తాలు, ఫలదీకరణ చెందడానికి ఉపయోగ పురుగులకు గాని దానికి డ్యామేజ్ చేయదు. రెండోది వాతావరణానికి ఎటువంటి కాలుష్యం జరగదు. నాలుగోది నీటికి కూడా పొరపాటున ఈ మందు నీళ్ళలో పన్నా గానీ అది భూమిలోంచి తీసిన మందే కాబట్టి మనం ఆ నీళ్ళని తాగినా, జంతువులు తాగినా ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అనమాట. అంటే ఈ విధంగా ఉన్నందుకు మొక్క స్లోగా రిజల్ట్ వచ్చినా ఆ మెట్టు అనేది మళ్ళీ వెనక్కి దిగదు. అది 2 మెట్లు ఎక్కుతాము, 4 మెట్లు ఎక్కుతాము, 3వ స్ప్రేయింగ్ లో 8వ మెట్టు ఎక్కుతాం. డబల్ అవుతూ పోతుంది రిజల్ట్. ఇప్పుడు మీరు ఇప్పుడు మనము పూత నిలబడుతున్నారు కదా, నెక్స్ట్ ఏ మందులతో వెళ్ళాలనుకుంటున్నారు? వేరే మందులు అయితే పని చేయవు సార్. వేరే మందులకు ఈ కంట్రోల్ అయ్యేదైతే అవకాశం లేదు. రైట్. బయోబీ, పవర్ ప్లస్, అస్టాపు, బెల్లం, రైట్. ఈ మందులు వాడితే తప్ప, ఈ మందులు వాడితే మనకు బ్లాక్ త్రిప్స్ ముఖ్యంగా నల్లి మేజర్ గా ఇవే ఇబ్బంది పెట్టేది. అవి తప్ప వేరే మందులు అయితే పని చేయకుంటున్నాయి సార్. ఎన్ని రోజులైనా కొడుకోండి, ఆ మందులు వారానికి 1 రోజు కొడుకున్నా, 3 రోజులు 1 రోజు కొడుకున్నా అని పని చేయకుంటున్నాయి సార్. అవి అవును, డే బై డే కొడుకున్నా అని పని చేయకుంటున్నాయి. అది ఏదో టైంలో 10 రోజులకు స్ప్రేయింగ్ కూడా కొట్టింటారు. నువ్వు 10 రోజులు కొడుకున్నా గానీ నిలబడతా సార్, నిలబడుతుంది, ఎనికి పోదు మొక్క. బ్లాక్ ట్రిప్స్ అయితే తట్టుకునే గుణం ఉంది అది మందులకైతే. రైట్. అవి కొట్టుకుంటే ఓకే. అది మరి మీరు మన తెలుగు రాష్ట్రాల్లో గానీ లక్షల ఎకరాల్లో మిరప సాగు చేస్తారు, 10ల వెరైటీలు ఉన్నాయి మనకు. మళ్ళీ ఆ రైతులకి మీరు ఒక మాట ఏం చెప్పగలరు? మీ పొలంలో చూసిన మీ నిజాన్ని. మా పొలంలో చూసిన రిజల్ట్ నుంచి పుష్పాంజలి ఆగ్రో ఏజెన్సీ వల్ల, వెంకటేశ్వర్ల సార్ వల్ల నేను ఈ రోజు లబ్ధి పొందాను సార్. ఆయన వల్లనే
సార్ రిజల్ట్ చెప్పినాడు. ఆ రోజు ఈ మందులు కొట్టమన్నారు నాకు. వాళ్ళకు చెప్పిన మందుల వల్ల నేను ఈ రోజు లబ్ధి పొందుతున్నాను. ఒక 10 క్వింటాలు పండే పంటను ఒక 25 క్వింటాలు పంట తీసుకున్నాను సార్ నేను. అవునండి సార్. ఇంకోటి మనం ఇప్పుడు ఈ 10 నిమిషాలు మాట్లాడినా ఒక్కొక్క మొక్క ఒక రకమైన అందాన్ని చూపిస్తుంది. అవును సార్. ఎంత మాట్లాడినా తక్కువైనట్టు చెప్తుంది. అవును సార్. ఇంకోటి జాకిర్ గారిని కూడా అభినందించాలన్న. కింద నుంచి కొమ్మలు బాగా వచ్చినాయంటే జాగ్రత్తగా స్ప్రేయింగ్ చేశాడు. మిమ్మల్ని కూడా ఆ విషయంలో అభినందిస్తున్నామన్నా. మంచి కొట్టినారు. ఇదే విధంగా పోతే మనం కాయ కుళ్ళు అనేది ఒక్క కుళ్ళు కాయ కూడా ఒక మొక్కకు లేకుండా చేసుకోవచ్చు. మచ్చ తెగులు అనేది లేదు సార్. కాయ కుళ్ళు, పండాకు తెగులు గాని, కొమ్మ కుళ్ళు గాని ఈ మందులు కొట్టినాక అసలు లేదు సార్. లేదండి. రైట్ అన్న. మీరు ఒకవేళ ఫీల్డ్ చూస్తానంటే అదే మన కాయ తెంపిన కాయ చూస్తానంటే ఆ కాయల గాని తాలుగా శాతం అనేది చాలా తక్కువ ఉంది సార్. రైట్ అండి. మనకన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు. మనం అన్నగారితో కళ్ళంలో కూడా కాయ ఆరుతున్న కాయని చూద్దాము. చూడండి ఆ వైట్ గాని, ఆ రంగు గాని, తాలుకాయ గాని తాలుగాయ శాతం అనేది లేదు సార్. ఆ తాలుగాయ శాతం అనేది 100 బోరాలకు గాను 3-4 బోరాలు తప్ప నుంచి ఏమి ఉండదు. రైట్. ఈ విధంగా చూసే రైతులకు కూడా మంచి నమ్మకం కుదురుతుంది. అవును సార్. పోయిన సంవత్సరము వచ్చేసి 150 నుంచి 160 మధ్యలో దిగుబడి క్వింటాల్ 5 ఎకరాలకు 6 ఎకరాలకు ఉండొచ్చు. మంచి దిగుబడి. ఇదే చేనులో సార్ నేనైతే 2 సంవత్సరాల కిందట వేసింటే ఇదేసేనే నేను స్పేర్ చేయలేకపోయినాం సార్. అంత ఎత్తు నా గాడికి ఎత్తు పెరిగింటే ఇట్లా తెగ్గ అసలు నడచలేకపోయినా సార్. బ్లాక్ ట్రిప్. మరి మీరు కూడా పంట వేస్తున్నామన్నారు ఏమన్నారు? నెక్స్ట్ ఇయర్ 1 ఎకరా పంట పెట్టాలనుకుంటున్నారు. మరి ఇప్పుడు మీరు రకరకాల పొలాల్లో స్ప్రేయింగ్ చేస్తుంటారు. మీ మిరప పంటకి ఎవరి సలహాలతో ముందరికి వెళ్ళాలనుకుంటున్నారు? అలీ హుస్సేన్. రైట్ అన్న. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఈ రోజు నేను వచ్చాను 27వ తారీఖు. శివరాత్రి తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఫీల్డ్ విజిట్ పెట్టుకుందాము. ఆ రోజుకి ఈ పూత అంతా రెడీ అయ్యి పండే ఉంటుంది. ఆ రోజు బహుశా కోత కూడా జరుగుతుండొచ్చేమో, ఈ కాయ కోత. ఆ రోజు మళ్ళీ మనం విజిట్ ప్లాన్ చేసుకొని ఇప్పటి నుంచి మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాము. ఆ టార్గెట్ వైపు ఎన్ని అడుగులు వేసామో మనకు ఆ రోజు తెలుస్తుంది. ధన్యవాదాలండి. చాలా ఆనందంగా అనిపించింది మీ పొలం చూశాక. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూశాక కూడా రైతులకు ఉపయోగపడుతూ అనిపిస్తుంది నాకు కూడా. రైట్, మనం నెక్స్ట్ మనం పొలంలో మీ కలంలో ఆరుతున్న కాయల్ని, తొక్కిన కాయల్ని చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. కాయ ఆరేసిన కళ్ళంలో ఉన్నాం మనము. క్వాలిటీ ఫ్యాక్టర్స్ అంటే కాయ, ముఖ్యంగా రంగు, లేదా షైనింగ్, లాస్ట్గా తాలుకాయ. ఆ 3 విషయాల్లో మీకు ఏ విధంగా ఈరోజు దిగుబడి అంచనాలో ఉన్నారు? కాయ అయితే షైనింగ్ బాగుంటుంది సార్. కాయ అయితే కుళ్ళు రాలేదు. తాలు విషయంలో అయితే చాలా తక్కువ. ఇది మా మందులు వాడిన తర్వాత అది తాలు అనేది లేదు సార్. ఇప్పుడు హుస్సేన్ గారు చెప్పడం ఏంటంటే రెగ్యులర్గా పవర్ ప్లస్ బయోబీ వాడుతున్నందుకు కాయ నీటిగా దిగింది, కాపు కాయ నీటిగా కట్టింది కాయ చెట్టుకి. షైనింగ్ ఇట్లా చూస్తే అన్నకి బాగా షైనింగ్, కంటికి ఇంపుగా కనిపిస్తుంది రెడ్ కలర్లో. తర్వాత ఇంకొక మంచి విషయం ఏంటంటే తాలు ఆరబోసారు, పచ్చికాయ ఇంకా కొద్దిగా అంతా కలిపి 1 క్వింటా కూడా కాదని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అంటే ఫార్మర్కి క్వాలిటీ అనేది లాస్ట్కి డిసైడ్ చేసే ఫ్యాక్టరీ ఇవి. మొక్కలు ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత సైడ్కి పగిలినా, ఇట్లా కాయ క్వాలిటీ వస్తే మంచి రేటు మనకు మార్కెట్లో అచీవ్ చేసుకోవచ్చు మనం. ఆరున్నర ట్రాలీ తెగిందన్నారు కాయని మీరు. తాలుగాయ శాతం చాలా తక్కువ సార్. పరిస్థితి ఎట్లా ఉందన్న తాలుగాయ పరిస్థితి? ఇంతకుముందు ఎట్లా వచ్చేది? వేరే వాళ్ళ పొలాలు ఏమన్నా తాలుగాయ ఎంత తెగుతుంది? ఎక్కువ సార్, సగానికి సగం వచ్చిన కాలం కానీ ఉండేది. అదే కొంతమంది రైతులు చెప్పారు తాలుగాయ ఏరుకొని మంచికాయ ఏరుతున్నాం సార్. ఆ రోజుల్లో మంచికాయ ఏరుకొని పక్కకి వేసుకునే వాళ్ళు. ఈ రోజు మంచికాయ తాలుగాయ ఏరుతున్నాం. అవును, ఇది కూడా ఫార్మర్ మనము అంటే ఇలాంటి మాట్లాడినప్పుడు మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అసలైన ప్రాబ్లం మనం రైతుకి సాల్వ్ చేయగలిగినాము. కేవలం 2 మందులు మొదటి నుంచి లాస్ట్ వరకు లెక్కేసుకుంటూ వస్తే పవర్ ప్లస్ బయోబీ ఫార్మర్ ఎటుపక్క చూడకుండా అవే వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు సగం ఫస్ట్ కోత అయ్యింది, రెండో కోత ఇంతకన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. 25 దాటి అంటే 30 దాటుకోవచ్చు, 35 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు మనం నెక్స్ట్ కోతకి. దానిపైన కూడా మళ్ళీ కొద్దిగా లాస్ట్కి కొద్దిగా మిగులుతుంది కాయ మనకు. ఆ లెక్కను లెక్కేసుకుంటే అబవ్ యావరేజ్ హైయెస్ట్ దిగుబడి కూడా తీసే అవకాశాలు ఉన్నాయి. ఫార్మర్ చెప్పడం ప్రకారము మన బయోబీ అంటే పవర్ ప్లస్ ఇదే షెడ్యూల్లో వాడుకుంటూ పోతా అంటున్నారు. థ్యాంక్ యూ హుస్సేన్ గారు. మీ పొలము కళ్ళం అన్నీ చూసినాక చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మనం శివరాత్రి తర్వాత మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాము. నెక్స్ట్ ఇదే కాయ కన్నా ఎక్కువ కాయ మనం చూద్దాం. సరే, థ్యాంక్ యూ.